అదేవిధంగా బండ్ల గణేష్కు నారా లోకేష్ ఫోన్, ఆరోగ్య పరిస్థితిపై ఆరా. మరి బండ్ల గణేష్ మనకు తెలుసు, ఆయన చంద్రబాబు నాయుడుకి మరి పరిస్థితి బాగుండాలని చెప్పి ఆయన పాదయాత్ర చేయడం జరిగింది. మరి ఆయన తిరుపతి వరకు పాదయాత్ర చేయడం జరిగింది. తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్న సినీ నిర్మాత మరి బండ్ల గణేష్ కాలు నొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు మంత్రి నారా లోకేష్ ఫోన్ చేసి పరామర్శించారు. పాదయాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. కాలు నొప్పి నుంచి త్వరగా కోలుకొని మొక్కు చెల్లించుకోవాలని ఆకాంక్షించారు. గతంలో టీడీపీ అధినేత సీఎం నారా చంద్రబాబు నాయుడు అక్రమ కేసులో అరెస్ట్ అయిన సమయంలో తాను తిరుమల వెంకన్నను మొక్కుకున్నానని బండ్ల గణేష్ చెప్పిన విషయం అందరికీ కూడా తెలిసిందే. జైలు నుంచి చంద్రబాబు విడుదలై ఎన్నికల్లో గెలిచి మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఈ క్రమంలో బండ్ల గణేష్ తన మొక్కును తీర్చుకునేందుకు తిరుమల పాదయాత్ర చేపట్టారు అని చెప్పి కూడా ప్రచురించడం అయితే జరిగింది. తెలుసు బండ్ల గణేష్ ఈ మధ్య మరి పాదయాత్ర స్టార్ట్ చేశారు. మరి ఎటువంటి పరిస్థితుల్లో తన మొక్కు చెల్లించుకున్నారు. మరి సీఎం చంద్రబాబు నాయుడిని అన్యాయంగా అరెస్టు చేశారు. ఆయన విడుదల అవ్వాలని, బాగుండాలని కోరుకున్నారని ఆయన తన మొక్కును చెల్లించుకోవడం అయితే జరిగింది. నారా లోకేష్ అయితే ఫోన్ చేసి మరి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయనకి ఫోన్ చేసినట్లు కూడా మరి దీనిలో తెలుస్తుంది. ఇక అదేవిధంగా ప్రభాస్ స్పిరిట్లో చిరంజీవి 15 నిమిషాల పాటు పవర్ఫుల్ రోల్ అనేది మరి ఒక వైరల్గా మారుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా డైరెక్టర్ చేయబోతున్నారు స్పిరిట్ మూవీని. మరి కానీ దీనిలో వాస్తవం లేదు అని చెప్పి గతంలో సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్గా చెప్పారు. కానీ ఎందుకో ఇది ఎక్కువగా మరి ప్రభాస్ సినిమాలో చిరంజీవి ఉన్నారు అని వార్త మరి అందరినీ కూడా షేక్ చేస్తున్న పరిస్థితి. దీనిలో వాస్తవం ఉందా లేదా అనే దానికంటే కూడా మరి సోషల్ మీడియాలో ఈ వార్త మాత్రం విపరీతమైన వైరల్గా మారిన పరిస్థితి. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ స్పిరిట్ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఆకాశాన్ని అంటున్నాయి. లేటెస్ట్గా స్పిరిట్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ తండ్రి పాత్రలు నటించారనే ప్రచారం సినీ వర్గాల ఆసక్తిని రేపుతున్నాయి. బాలీవుడ్ నివేదికల ప్రకారం ఈ సినిమాలో చిరంజీవి పాత్ర రెండో భాగంలో కీలకంగా ఉండేలా సుమారుగా 15 నిమిషాల పవర్ఫుల్ సీక్వెన్స్ ఉంటుందని టాక్ వినబడుతుంది. దీనిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉందని కూడా ప్రచురించారు. మరి చూడాలి రానున్న రోజుల్లో దీనిలో వాస్తవం ఎంత అనేది తెలవడానికి మనకు అవకాశం అయితే కనబడుతుంది. ఇక భారత సైనిక శక్తి చాటేలా రిపబ్లిక్ పరేడ్ మరి జరిగింది. భారత సైనిక శక్తి చాటేలు ఇప్పటి వరకు చూసిన రిపబ్లిక్ డే పరేడ్లకు భిన్నంగా 77వ గణతంత్ర దినోత్సవాలకు ప్రత్యేకంగా సంతరించుకుంది. తొలిసారి భారత సైన్యం ప్రవేశపెట్టిన ఫేజ్డ్ బ్యాటిల్ ఆర్ఎఫ్ ఫార్మేట్ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రదర్శించిన త్రివిధ దళాల సంయుక్త ఆపరేషన్ టేబ్లో ఆపరేషన్ సింధూర్ మొదటిసారిగా ప్రజల ముందుకు వచ్చిన హైపర్సోనిక్ లైట్ మిసైల్ నమూనాలు, ఆటో నమస్ రోబోటిక్ సిస్టమ్స్, స్వాడ్ డ్రోన్లు, ఇలా ఒకటేమిటి ఈ ఏడాది పరేడ్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దేశ రక్షణలో భారత్ ఎంత వేగంగా ఆధునీకరించబడిన దిశగా ముందుకు వెళుతుందో, ఆత్మనిర్భర్ భారత్ కలలు ఎలా నిజమవుతాయో పరేడ్లో ఘనంగా చాటి చెప్పిందని కూడా ప్రచురించారు. ఇక సైనిక శక్తి, త్రివిధ దళాల ఐక్యత, సాంస్కృతిక వైభవం ఒకే వేదికపై కలిసిన ఈ వేడుక దేశ ప్రజల్లో నూతనోత్తేజాన్ని అయితే నింపింది. ఢిల్లీలోని కర్తవ్య పథ వేదికగా జరిగిన ఈ పరేడ్ను కోట్లాది మంది టీవీ, డిజిటల్ వేదికల ద్వారా వీక్షించారు. ఇక భైరవ్ కమాండోలు, రోబోటిక్ డాగ్స్, తొలిసారి డ్రోన్ శక్తి మహాప్రదర్శన, ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఇవన్నీ కూడా మరి హైలైట్గా నిలిచాయని కూడా ప్రచురించారు. ఇక అమరావతిలో తొలిసారిగా రిపబ్లిక్ డే. మరి మనకి తెలుసు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయిన తర్వాత ఇప్పటి వరకు మరి అమరావతిలో మరి ఎప్పుడు అయితే ఇంతవరకు రిపబ్లిక్ డే వేడుకలు, గణతంత్ర దినోత్సవ వేడుకలు అయితే జరగలేదు. మరి ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణ, కొల్లు రవీంద్ర తదితరులు హాజరయ్యారు. హైకోర్టు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మైదానంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరేడ్లో పాల్గొన్న 11 దళాల నుంచి గవర్నర్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. రాష్ట్ర ప్రగతిని చాటేలా 22 శకటాలను ప్రదర్శించారు. గణతంత్ర వేడుకలను చూసేందుకు రాజధాని ప్రాంత రైతులు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడారు. తొలిసారి రాజధాని అమరావతిలో జాతీయ జెండాను ఎగురవేస్తున్నామని, రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న వారితో శుభక్షణాన్ని ఎంచుకోవడం గర్వకారణమని, మరి రాజధాని నిర్మాణం గతంలో ఆగిపోయిందని, మరి కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు, మరి దాని కంటిన్యూషన్ ఉంది.
ఆర్థిక విశ్వాసం దెబ్బతింది. ఇప్పుడు ఫలితాల్లో సాగుతున్నాయి, ఇప్పుడు ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయి, సంస్థలు తిరిగి బలపడుతున్నాయి. స్వర్ణాంధ్ర 2047 కార్యాచరణ ముందుకు తీసుకువెళ్తున్నాం. 2047 నాటికి ప్రపంచంతో పోటీ పడే రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతుమే లక్ష్యం. కాలానుగుణంగా పాలన మారాలనేది ప్రభుత్వ సిద్ధాంతం. సాంకేతిక ద్వారా క్షణాల్లో పాలన ప్రజలకు చేరేలా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నాం. ప్రతి పౌరుడికి అవకాశాలు కల్పించి న్యాయం చేస్తాం. కలిసికట్టుగా ఆరోగ్య, ఆనంద, సౌభాగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మిద్దాం. ప్రతి గ్రామం, ప్రతి పట్టణం చైతన్యవంతంగా ఎదిగేలా చేద్దామని మరి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అయితే తెలపడం అయితే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలపడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక ఒక బాలిక ప్రాణం తీసిన చైనా మాంజా, ఇది దారుణం. ఎంతటి దారుణం అంటే చైనా మాంజాలు వాడకండి బాబు, అమ్మే వాళ్ళని పట్టించండి అని చెప్పి నెత్తి నోరు మొలుకున్న మనకేం కాదు, మనకేం కాకపోవడం పక్కన వాళ్ళకి ఏమైతే అన్నట్టుగా మరి వ్యక్తిగత బాధ్యత లేకుండా ప్రవర్తించిన వాళ్ళ చూడండి ఏం జరిగిందో. మరి కూకట్పల్లిలో దారుణం జరిగింది. ప్రమాదవశాత్తు చైనా మాంజా మెడకు చుట్టుకుని గాయాల కాడంతో బాలిక మృతి చెందింది. తండ్రితో బైక్పై వెళుతున్న బాలికకు చైనా మాంజా మెడకు చుట్టుకుని తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాలిక తీవ్రంగా రక్తస్రావమైంది. దీంతో ఆ బాలిక తండ్రి హుటాహుటిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందింది. ఇటీవల జరిగిన బొటానికల్ గార్డెన్ వద్ద ఇద్దరు యువకులు బైక్పై వెళుతుండగా చైనా మాంజా తగిలి యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న నాగరాజు అనే వ్యక్తి సైతం మాంజా తగిలి గొంతు కోసుకుపోయి తీవ్ర రక్తస్రావం అయిపోయింది. ఈ పాపం అంతా మీదే. ఎవరైతే మీరు చైనా మాంజాతో మరి గాలిపటాలను ఎప్పుడైతే పతంగులు మీరు ఎగరేశారో మీరందరూ ఉగ్రవాదుల కంటే దారుణమైన వ్యక్తులుగా మరి మనందరం కూడా అభివర్ణించవచ్చు. మీరేమంటారు ఈ విషయంలో చెప్పండి. ఎందుకంటే మీ యొక్క ఆనందం కోసం, మీ యొక్క పతంగులు బాగా పైకి ఎగరాలను ఇంకే కారణంతో రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా నెత్తి నోరు కొట్టుకున్నా కూడా మీరు అలాంటి మరి చైనా మాంజాను వాడి మీరు పతంగుల్ని ఎగరేశారంటే మీరు ఉగ్రవాదులతో సమానంగా మరి నేనైతే వ్యక్తిగతంగా అయితే చెప్తున్నాను. ఇంతటి దారుణం, చిన్నపిల్ల అపశోపం ఎరగిన పిల్ల బండి మీద వెళ్తున్న సమయంలో ఆ చైనా మాంజా చుట్టుకుపోయిందంటే ఎవరైతే ఆ పిల్లకి కారకులు ఒక్కళ్ళు కాదు, అక్కడ ఎగరేసిన వాళ్ళు కాదు, మరి తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే మీరు ఈ చైనా మాంజాని భారతదేశంలో వాడారో మీరందరూ కూడా ఈ పాపంలో పాలు పంచుకోవాల్సి వస్తుంది. మీరందరికీ కూడా కనీస ఇంగిత జ్ఞానం ఇవ్వాలని భగవంతుడికి మరి నేను మనసారా కోరుకుంటున్నాను. ఇలాంటివి మరొకసారి పునరావృతం కాకుండా సిగ్గు తెచ్చుకోండి ఎక్కడికని అని చెప్పి నేనైతే చెప్పడం అయితే వ్యక్తిగతంగా అయితే జరుగుతుంది. ఎందుకంటే పసిపిల్లల ప్రాణాలు, పెద్దవాళ్ళ ప్రాణాలు పోతుంటే మీకు గాలిపటాలు కావాల్సి వస్తున్నాయి, మరి పతంగులు కావాల్సి వస్తున్నాయి. మీ ఇళ్లలో, మీ కళ్ళల్లో ఆనందం కోసం పక్కోళ్ళ కళ్ళల్లో, పక్కోళ్ళ ఇళ్లలో దీపాలు ఆర్పేసే